నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి నిజమైన ఆప్తులంటే ఎవరు? మళ్ళీ అసలు జగమంత కుటుంబం మాదని ఒక కవి చెప్పాడు మనకి. నిజంగా అందరూ మన వాళ్ళే, అంతా మనదే అనుకోవాలా? మన కోసం కొందరే ఉంటారు, వీళ్ళే మనకి నిజమైన ఆప్తులు. కష్ట సుఖాలని వీళ్ళే పంచుకుంటారు, వీళ్ళకే మనం చెప్పుకోవాలి, వీళ్ళే పంచుకుంటారు అనుకోవాలా? లేక వసుదైక కుటుంబం మనదే, ఎట్లా ముందుకెళ్ళాలండి? ఈవెన్చువల్గా చూసుకుంటూ ఉండాలి జయ. అంతే అంతే. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న చోట అందరూ ఆప్తులుగానే కనపడతారు. ఇది కాదు అది కాదు. అది కాదు, సందర్భాన్ని బట్టి జగవంత కుటుంబం నాది చెప్పుకోవాలి. వీళ్ళంతా మనవాళ్ళు ఎలా అవుతారు? ప్రపంచం ఇది, మనవాళ్ళు కొందరు ఉంటారు అని భావించాల్సి వస్తుంది. ఇది ఇప్పుడు దాన్ని పట్టుకుని అదే ప్రపంచం అనుకుని పరిగెత్తినా నువ్వు దెబ్బతింటావు. ఎవరో ముగ్గురు పెట్టుకుని వీళ్ళే నా నిజమైన ఆప్తులు అనుకుంటే ఎప్పుడో వాళ్ళ మొహం పగల కొట్టేస్తారు మళ్ళీ. అంతేగా. ప్రతివాడు జీవితంలో దెబ్బతింటాడు చూడు, సొంత వాళ్ళతోటి. అయిన వాళ్ళతోటి చీ అనిపించుకొని వాడు అసలు ఉండడు ప్రపంచంలో. అవునండి. డబ్బో ఆ పదవో ఏదో ఒకటి దానికి కారణం అవుతుంది. ఏమీ లేని చోట రూపాయి లేదు అక్కడ. చిన్న చిన్న మాటల మధ్యలో కూడా నువ్వెంతంటే నువ్వెంతంటే. అవును. అలాగని వాళ్ళని వదిలిపెట్టేసుకోలేం కదా. ఎక్కడ వదిలేస్తాం? సందర్భోచితంగా పోతూ ఉండాలి అంతే. ఇంకా ప్రపంచం అట్లాగే ఉంటుంది జయ. ఇప్పుడు మనం చాలా మంచి వాళ్ళం, మనం చాలా మంచి గుణం, మంచి అద్భుతంగా బాగున్నాం, అద్భుతం కాకపోయినా బాగుంటాం. ఇంచుమించుగా అందరూ మనలాంటి వాళ్ళేనని మనం నమ్ముతాం కదా, లోక సహజం. అవతల వాళ్ళల్లో ఉన్న చేదు చెడు విపరీత గుణము అప్పుడప్పుడు మనకి అనుభవానికి వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమనుకోవాలి? ప్రపంచం అంతా ఇంతే అనుకోకూడదు. ఇలా కూడా ఉండొచ్చు, ఇలా కూడా ఉంటుంది. ప్రపంచంలో ఇది ఒక భాగమే. 6 రుచులు లేవా, 6 రుచులు లేవా, 6 రంగులు లేవా, 6 ఋతువులు లేవా? అలాగే ఇలా కూడా ఉంటుంది. మనకు కావాల్సింది మనం తీసుకోవాల్సింది. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాం మిమ్మల్ని, సాధ్యమేనా అని. సాధ్యమేనమ్మా అని. ఇప్పుడు కాదు, సాధ్యం కాదు. అంత క్యాజువల్గా ఎలా తీసుకోలేవు. నీకు నెప్పెడుతుంది, ఓ పూట ఏడుస్తావు, బాధపడతావు, ఫీల్ అవుతావు. తెల్లారదు అక్కడే కూర్చుంటుందా? నువ్వు కూర్చుంటావు పోనీ అక్కడే ఒకే చోట గంట కంటే ఎక్కువ కూర్చోగలవా? కాసేపు కూర్చుంటే నేల కూడా వేడెక్కిపోతుందమ్మా. ఎక్కడైనా కూర్చున్నావు ఒక గంట సేపు కూర్చో, మళ్ళీ అక్కడ కాలు పెడితే ఇదేంటి ఇక్కడ ఇంత వేడిగా ఉందని నువ్వు చేసావు దాన్ని కదా. నువ్వు ఒకే భావం మీద ఉంటే నువ్వేమవుతావు? నువ్వు రోజు తీపే, రోజు కారమే, రోజు ఒట్టెనమే నువ్వు తినగలవు? వదిలేయాలి అంటారు, మూవ్ ఆన్ అవ్వాలి. ఇలా అండి, అలా ఉంటేనే నడుస్తాం మనం ముందుకెళ్ళకపోతే నువ్వు అక్కడే ఉంటావు కదా. ఒక మంచి చందమామ కథ, ఆప్తులు ఎవరు, ఆ కథ పేరే అది. పూర్వం ధర్మదత్తుడని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. కోట్లకి పడగెత్తాడట. ఆయన సంపాదించాడు. 2 కొడుకులు, 2 కోడళ్ళు, 1 మంది మనవలు, భార్య. పెద్ద చాలా కుటుంబం ఇది. వ్యాపారం ఎంతో, వాళ్ళ కజిన్స్ని వాళ్ళని వెళ్ళి అన్ని చోట్ల వ్యాపారాల్లో కుదిర్చాడు. చాలా కోట్లకి పడగలెత్తాడు బ్రహ్మాండంగా. ఈ వ్యాపారాల్లో ఏంటంటే పోటీలు ఉంటాయి. మనం సబ్బు తయారు చేసాం, సబ్బు కంపెనీలు ఇంకో 5-6 ఉండవు. మనం షాంపూ చేసాం, ఇంకో 100 షాంపూలు ఉంటాయి. ప్రతిదానికి పోటీ ఉంటుంది. పుట్టగొడుగులే. ఉప్పు పప్పు అమ్మే షాప్ ఒకటి పెట్టాం, ఉప్పు పప్పు షాపులు ఇంకా లేవు. పుట్టగొడుగులు ప్రతిదానికి ఉంటుంది. ఒక్కొక్కళ్ళు గట్టి పోటీ ఇచ్చి నిలబెడతారు. వాడి దశ విశేషం అను స్టార్, మన స్టార్ తిరిగింది తింటాం కదా. దశ తిరిగి ఆయన చాలా బాగా సంపాదించాడు. వృద్ధాప్యం వచ్చాక ఆయనకి ఏంటి జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఏదైనా చెయ్యాలి అనిపించింది. ఆయనకి ఏమనిపించేది? రాత్రిపూట పడుకున్నప్పుడు నిద్ర పట్టేది కాదు. ఒక వయసు వచ్చాక నిద్రలు పట్టవు కదా. పట్టక ఆ వ్యాపారం గురించి ఆలోచిస్తూ క్రమంగా తనకి పోటీ వచ్చిన వాళ్ళల్లో ఎవరెవరు వాడి పోటీ వచ్చాడు, వాడిని తొక్కేసాం, వీడిని పోటీ వచ్చాడు, తొక్కేసాక వాళ్ళు ఏమైపోయారు అని గుర్తు రావటం మొదలుపెట్టింది. ఓహో, బాధ కదా, ఒక కష్టమే. వాళ్ళని తొక్కేసాక వాడు కొంత తొక్కాం, మన పెద్ద కొట్టు, పక్క వాడిది చిన్న కొట్టు, అసలు కొట్టే లేకుండా, నామరూపాలు లేకుండా పాడైపోయిన వాళ్ళు గుర్తు రావడం మొదలుపెట్టారు. బాధేస్తోంది ఆయనకి. ఏమిటి, మన వ్యాపారంలో పైకి రావాలంటే వాడేమన్నా నేలకోలుకు లేక చేసేసేయాలా? అలా గుర్తు చేసుకుంటుంటే ఆయన గుర్తొచ్చింది విశాఖ దత్తుడు. అతను మరణించాడు. ఈయన వ్యాపారంలో పోటీ. వాళ్ళ కుటుంబం ఎక్కడుంది ఎంత ఆలోచించినా వాళ్ళు ఎక్కడున్నారో తట్లా అతనికి. అది వరకు ఆ సందులో ఏదో పెద్ద మేడ వాళ్ళది. ఇప్పుడు ఆ మేడ లేదు. ఎవరో ఏమిటో ఇల్లు కట్టుకున్నారు అక్కడ. అంటే మేడ అమ్మేశారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? విశాఖ దత్తుడికి ఎంతమంది పిల్లలు ఆలోచించాడు, జ్ఞాపకం రాల. సరే ఏమనిపించింది, తీర్థయాత్రలకు వెళ్దామనిపించింది. కొడుకులకి మొత్తం లెక్కలు డొక్కలు అన్నీ అప్పచెప్పాడు. ఇది అని. మరి నేను వెళ్ళొస్తానయ్యా, జాగ్రత్తగా చూసుకోండి అని ఇళ్ళన్నీ కోడళ్ళకి
వ్యాపారం అంతా కొడుకులకి, ధర్మకార్యాలు అవి వాళ్ళ కజిన్స్కి, గుళ్ళలో కట్టాల్సిన డబ్బులు ఇవన్నీ సర్దాడు పనులు. ఒక 4 రోజులు పట్టింది ఇదంతా. ఓకే. ఓ 4 రోజుల తర్వాత ఒక చేతి సంచి పుచ్చుకుని వెళ్ళొస్తాను రా. సంచి పుచ్చుకెళ్తున్నాడు. నాన్న సంచిలో ఏముందో ఎవరు చూడలే, వెళ్ళిపోయాడు. ఈ వెళ్ళిన ఆయన ఏం చేశాడు, ఆయన ఏదో ఊరు వెళ్తాడు అనుకున్నారు వీళ్ళు. ఊరు గీరు ఏం వెళ్ళ, ఏదైనా ప్రయాణ ఏర్పాట్లు చేస్తాం నాన్న అని అంటే, వద్దయ్యా తీర్థానికి వెళ్తున్నా, మనం గొప్ప చూపించుకోకూడదు, నా దారిని నేను మెల్లిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్తానన్నాడు. ఆయన ఒక సంచియే కదా తీసుకుపోతున్నాడు, అవసరమైతే కబురు చేస్తా, డబ్బులు పంపించేస్తాను, ఏదో ఊరుకున్నారు. ఏదైనా కానీ ఆయన తంటాలు ఆయన పడతాడు అనుకున్నారు అనుకో. ఈ ఊళ్ళో ఆ రోజంతా ఊరంతా తిరిగాడు. సరే ఒక సత్రంలో ఆగి వేషం మార్చేసుకున్నాడు. ఆయనకి వేళ్ళకి ఉంగరాలు ఉన్నాయి, మెళ్ళో కొలుసుంది, చక్కటి సిల్క్ చొక్కా పంచ కట్టుకున్నవాడు. చింకి పాతలు లోపల నుంచి తీశాడు. ఒక కాటన్ది పాత పంచ, ఎప్పుడో వదిలేసిన పాత కాటన్ చొక్కా నలిగిపోయింది, కట్టుకుని ఆ పట్టుబట్టలు 2 చొక్కా పట్టు పంచ చుట్ట చుట్టి తను తెచ్చిన సంచిలో అడుగుని పెట్టాడు. సంచి చేత్తో పుచ్చుకొని బయలుదేరాడు. ఆ ఊళ్ళోనే ఒక చిన్న ఏమంటారు పాత వాడ ఒకటి ఉంది. బాగా ఊరంతా పెరుగుతాయి చూడు, ఇప్పుడు సిటీలు కూడా ఓల్డ్ సిటీ వేరు, కొత్త సిటీ వేరు. ఓల్డ్ టౌన్స్లో కూడా అలాగే ఉంటుంది, డెవలప్డ్ ఏరియాస్ వేరే ఉంటాయి. అవును, పాత ఇళ్ళు అలాగే ఉంటాయి. అలా పాతగా ఉన్న ఒక పాత వాడలోకి ఓ బస్తీ లాంటి దాంట్లోకి వెళ్ళాడు. వెళ్తే ఒక పాత సుమారైన ఒక పెంకుటిల్లు, తలుపు కొట్టాడు. ఆ ఇంట్లో ఆవిడ తలుపు తీసింది. అమ్మ మరి వేరే ఊరి నుంచి వస్తున్నాను, రాత్రి ఎక్కడ ఆశ్రయం దొరకలేదు, ఈ రాత్రికి ఇక్కడ ఉండిస్తావా అమ్మ అన్నాడు. సరే ఆవిడ తలుపు తీసిన ఆవిడ, రండి బాబు, మగపిల్లలు ఇంకా ఇల్లు చేరలేదు, మరి అన్నం తిందురు కానీ, ఒక ముద్ద తిని పడుకుందరు కానీ, ఏముంది తెల్లవారాక వెళ్తురు కానీ, ఏదైనా పని మీద వచ్చారా అని. ఏదో పని అమ్మా, చిన్న పని, వ్యాపారపు పని అనుకోండి, అంత పెద్ద పని కాదన్నాడు. లోపల తీసుకెళ్ళింది ఆవిడ. ఆ ఇల్లు ఎవరిది? ఈయన తొక్కేగా చనిపోయిన విశాఖదత్తుడు ఇల్లు. విశాఖదత్తుడు మరణించాక అతని భార్య ఆయన వ్యాపారంలో అయిన నష్టాలన్నీ ఇల్లు వాకిలి అమ్మేసి తీర్చేసుకుని 3 మగపిల్లలు 2 ఆడపిల్లలతోటి ఈ చిన్న బస్తీలో ఉంటుంది. మగపిల్లలు 3లో పెద్ద అబ్బాయి వివాహం చేసుకుని వేరే ఊరు వెళ్ళిపోయాడు. ఇంకో 2 అబ్బాయిలు ఉన్నారు. వీళ్ళు ఏదో బయట షాపుల్లో పనిచేస్తున్నారు. ఆవిడ ఏం చేసింది, బాబు ఇంకా బియ్యం పెట్టలేదండి, మరి కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చోండి అని చెప్పి ఒక గ్లాసుడు మజ్జిగ ఇచ్చింది. అన్నం వండింది, ఏదో కొంచెం సింపుల్గా కూర చేశారు, చారు పోసి పెట్టారు. పెద్దవాళ్ళకి అంతకంటే అన్నం ఏముంది, చల్లగా ఉంది ఇల్లు. పిల్లలు వచ్చారు, ఏవో ఆ మాట ఈ మాట మాట్లాడారు, పక్కేసుకుని పడుకున్నాడు. మర్నాడు పొద్దు నేను వెళ్ళొస్తానమ్మా, పని ఉంది అన్నాడు. అనేసరికల్ ఆవిడ ఏమంది, బాబు పని చూసుకుని ఇక్కడికే రండి, సత్రాల్లో వాటిల్లో దిక్కండి, మీరు తినేది ఒక ముద్ద అని పొద్దున్నే టిఫిన్ పెట్టింది, అన్నం పెట్టేసింది. అన్నం తిన్నాడు, బయటికి బయలుదేరాడు. అటు ఇటు తిరిగి సాయంకాలం చేరాడు. మళ్ళీ చీకటి పడింది, వస్తారో రారో, ఈ దారి తెలుస్తుందో లేదో అనుకున్నాను. వచ్చారా బాబు వచ్చారా బాబు అనేసరికల్లా సరే అలా అన్నం తిన్నాడు. 4 రోజుల పాటు ఊరంతా తిరిగి రాత్రిపూట వాళ్ళింట్లోనే అన్నం తినేవాడు, పొద్దున వాళ్ళింట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేవాడు. 4 రోజుల తర్వాత ఈ ఊళ్ళో వ్యాపారం అవి వచ్చి ధర్మదత్తుడి పేరు వచ్చింది, ఈయన పేరు. అయితే ధర్మదత్తుడిని తెలుద్దామంటే ఏముందండి తెలియటానికి, వాళ్ళదో వ్యాపారం మాదో వ్యాపారం, వ్యాపారం అన్నాక పోటీ తప్పదు. ఆయన పెద్ద ఎత్తాడు, మా ఆయనకి తెలియక ఈయన ఎగరబోయాడు, వ్యాపారం కుదేలైపోయింది అంటే నేనేనమ్మా అన్నాడు. అనగానే ఆవిడ తెల్లబోయింది. అదేమిటండి ధర్మదత్తుడు మీరెట్లా అవుతారు, ఆయన దగ్గర చాలా సంపద ఉందండి, ఇంచుమించు నా పుటకల నాటి నుంచి ఆయనకి వ్యాపారం బాగుంది, చాలా పెద్ద పెద్ద ఇళ్ళు తోటలు దొడ్లు, మీరు ధర్మదత్తుడు ఏమిటంటే. కాదమ్మా నేనేను, ఈ విశాఖదత్తుడు చనిపోయాడని నాకు గుర్తొచ్చి మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని వచ్చాను అనేసరికల్లా ఉండండి ఏముంది, మాతో పాటే కలువ గంజో తిందురు కానీ ఉండండి మా దగ్గరే, ఇల్లు వదిలిపెట్టి వచ్చేసానంటే మీ ఇంటికి మీరు వెళ్ళండి అనలా. ఏముందండి 3 పిల్లలు, అది 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అవి మెల్లిగా చేస్తాం, పిల్లలు కొంచెం చిన్నపిల్లలు కదా, మనం ఇప్పుడు మేము 5గురికి వండుకుంటున్నాం, మీకు ఒక ముద్ద ఎక్కువేముంది, మీరు ఉండదలుచుకున్న నాళ్ళు ఉండండి, మమ్మల్ని వెతుకుంటూ వచ్చే చుట్టాలు లేరు, పక్కలు లేరు, మాకు మా డబ్బు పోయాక ఎవడూ మా దగ్గరికి రాల, ఎవరో ఒక పెద్ద మనిషి వచ్చి మా ఇంట్లో ఉంటుంటే మాకు అంతకంటే ఏం కావాలి, ఏ పెద్ద దిక్కు లేకుండా ఉన్నారు పిల్లలు, మీరు ఇంట్లో మసలటం మొదలుపెట్టాక పెద్దవాడి ఇంట్లో ఉంటే బాగుందనిపిస్తోంది, ఇక్కడే ఉండిపోండి. ఆశ్చర్యపోయాడు, ఏమీ లేకుండా ఇలా పిలిచేసి ఉండమంటోంది. అది అంత అన్యాయం చేసినా కూడా తను స్వయంగా చేసిన అన్యాయం కాదు, అది పోటీ వల్ల జరిగిపోయింది అంతే. మనం ఏం చేస్తాం అవతల మనం బయటికి వెళ్తుంటే ఒకళ్ళు ఎవరైనా తుబ్బినా వాళ్ళని తిడతాం. అవునండి, అవునో కాదో తెలియదు మనకి. ఏదైనా ఒక వస్తువు పోతే 10 మంది మీద నిందేస్తాం. లోక సహజంగా మనుషులు అట్లా ఉంటారు. అవునండి. ఈయన బాగా ఆలోచించుకుని, అమ్మ నేను మళ్ళీ వస్తాను,
అని చెప్పి బయటికి వెళ్ళాడు. వెళ్ళి కొడుకు ఇంటికి వెళ్ళిపోయాడు. వాళ్ళు ఆశ్చర్యపోయారు కొడుకులు, నాన్న ఇదేమిటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఏమిటి, ఏ ఊరు వెళ్ళి వచ్చావంటే ఏ ఊరు వెళ్ళలేదురా, నాకు ఒక 25,000 వరహాలు కావాలి. మరి మన వల్ల విశాఖ దత్తుడు అన్యాయం అయిపోయాడు, పాపం కుటుంబం అధ్వానంగా ఉంది, మగపిల్లలకి ఏదైనా పెట్టుబడి పెడితే వ్యాపారం చేసుకుని బతుకుతారు, ఇద్దరు చిన్న ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకంటే, వాళ్ళ కొడుకులు ఇద్దరు తిట్టిపోతారు, ఏమైనా పిచ్చ కింద ఒక 100 రూపాయలు ఇవ్వు, 100 వరహాలు ఇమ్మంటే ఇస్తాం, కానీ 25,000 వరహాలు 25,000 వరహాలు మేము ఇవ్వము, నువ్వేమి ప్రత్యక్షంగా అన్యాయం చేయాలి, పోటీపడి వాడు పోతే మనకేంటి లెక్క, అంతే. పైగా నువ్వు లెక్కలు రొక్కలు అప్పచెప్పేసావు నాన్న, నీకు ఇక పెత్తనం లేదు ఇందులో. ఆయన నిర్ఘాంతపోయాడు. ఏరా అంతేనా అన్నాడు. అంతేనానా, నేను కదరా దీన్నంతా పెంచితే పెంచి ఇచ్చేసావు మాకు, ఇది మాది, ఇప్పుడు మా చేతుల్లో అప్పచెప్పాక మేము ఒప్పుకుంటే మమ్మల్ని సాటిస్ఫై చేస్తేనే నీకు డబ్బు ముడుతుంది, నువ్వు ఇదంతా పెంచావని నీ చేతులు నువ్వు పాడు చేయడానికి పెడుతున్నావు, నువ్వు ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెడితే నీకు డబ్బు ఇవ్వచ్చు, నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఎవరికో దాన ధర్మం, అప్పు కాదు నువ్వు ఇచ్చేది, అప్ప అని అడిగారు, అప్పు కాదన్నాడు ఆయన. దాన ధర్మానికి 25,000 వరహాలు, అది కూడా వాడెవడో ముక్కుమొహం తెలియని వాడికి, అదో సంస్థ కాదు, ధార్మిక సంస్థ అది కాదు, నీకు వచ్చి పడే పుణ్యం లేదు, దానివల్ల మాకు ఒరిగేది లేదు, చచ్చిన ఇవ్వని దిక్కుని చోటు చెప్పుకోమన్నారు కొడుకులు ఇద్దరు. ఇంటి కోట్లు సంపాదించి చేతిలో పెడితే పొమ్మన్నారు. ఒట్టి పుణ్యానికి సాయంకాలం వాళ్ళ వాకిట్లో అడుగు పెడితే 2 పూట్ల అన్నం పెడుతున్నారే వాళ్ళు. వీళ్ళకున్న 100,000 కోట్లలో 25,000 ఏ మూలకి, కానీ వాళ్ళు 5గురికి అన్నం వండుకునేటప్పుడు 6వ మనిషి ప్రతిరోజు ఎక్కువైతే ఎక్కువే, అంతే, ఓ రోజు ఎక్కువ కాదు. 5 గుప్పెళ్ళు అన్నానికి 6వ గుప్పెడేస్తే వారం తర్వాత వాళ్ళకు ఒక రోజు ఆహారం వీళ్ళని తినేసినట్టు కాదు. నేను అన్నాడు, ఒరే నేను ఏమి ఇచ్చినా ఇబ్బంది లేదురా, నా చేతిలో ఉన్న సంచి చూడండి, సంచి ఓపెన్ చేశాడు, 25,000 మీరు ఇస్తే ఈ సంచి ఇక్కడ వదిలిపెట్టి వెళ్దాం అనుకున్నాను, మీరు ఇవ్వలేదు కాబట్టి దీని మీద ఆశ వదులుకోండి, మీరు సంచి నిండా రత్నాలు మణులు ఉన్నాయి ఆయన సంపాదించింది, ఇవి వాళ్ళకే ప్రాప్తం ఉన్నాయి, ఇక నీకు సంబంధం లేదు ఈ ఆస్తితోటి అని చెప్పేశారు కాబట్టి మీకు కూడా దీంతో సంబంధం లేదు, వెళ్ళొస్తానని బయటకు వెళ్ళిపోయాడు. నేను ఇక్కడ డబ్బు సంపాదించే యంత్రంగా మాత్రమే ఉన్నాను, వాళ్ళకి పెద్ద దిక్కుగా ఉన్నా, పోనీలే నాన్న నీ మనసు, నువ్వు ఇవ్వదలుచుకుంటే ఇవ్వు, ఇదంతా నీది, నీ ఇష్టం లేనిది మేమేం చేయగలం అనాలి పిల్లలు. ఆ మాట ఎప్పుడైతే ఆస్తి స్వాధీనపడిపోయింది ఇంకా ఆ మాట పోయింది. ఆయన అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటో, అమ్మ నేను ఇంటో చెప్పొచ్చేసాను, ఇక నీ దగ్గర ఉంటుంటే ఉండండి బాబు, ఏముంది పెద్దవాళ్ళు ఒక ముద్దకు మీకు పెడితే ఏముంది, మా అత్తో మామో అమ్మో నాన్న ఉంటే పెట్టినా నేను అంది. అనగానే ఆయన సంతోషించి వాళ్ళతోటి ఉండిపోయాడు. ఆ వజ్రాలు రత్నాలు కొన్ని అమ్మి ఆ పిల్లలతోటి వ్యాపారం పెట్టించి ఇంచుమించుగా తన వ్యాపారం అంతా అయ్యాక ఆయన విశాఖ దత్తుడి ఇంట్లోనే మరణించాడు. ఎవరు ఆప్తులు ఇక్కడ ఏది ఆశించకుండా మన మధ్య గనక ఇచ్చిపుచ్చుకోటాలు లేకపోతే ప్రేమలు నిజంగా ఉంటాయి జయ. ఇచ్చిపుచ్చుకునే చోట కూడా ప్రేమలు ఉన్నాయంటే వాళ్ళు నిజమైన ఆప్తులు. ఈయన విషయంలో కొడుకులు ఆయనకు ఆప్తులుగా లేరు. ఒక దశ దాటాక తండ్రుల్ని కట్ చేసేస్తారు పిల్లలు. మీరు గమనించండి, లోకంలో ఇలాంటి వాళ్ళని ఎంతమంది, చాలా మంది ఉన్నారు అమ్మగారు. నీ డబ్బు నీ ఇష్టం అనరు. అమ్మ సంపాదించుకుంది లేదా నాన్న సంపాదించుకున్నాడు, ఆయన పెన్షన్, ఆయన డబ్బులు, ఆయన ఇష్టం, అది పెన్షన్ల మీద కూడా హక్కు ఉంటుంది, హక్కుగా భావిస్తారు అమ్మగారు, హక్కుగా భావిస్తారు. మా నాన్నదంటారు, మా అమ్మదంటారు, వాళ్ళకుండదు. ఏ అమ్మ ఏ నాన్న ఉంటారో వాళ్ళకి ఆ హక్కులు ఉండవు, ఉండనివ్వటం లేదు. రోజు ఎలా ఉంది కథ చూడు ఎంత బాగుందో, చాలా బాగుందండి, మంచి నీతి కథ, చాలా చాలా బాగుంది అమ్మగారు. నమస్తే. నమస్తే.